ఆఫీస్ వర్క్ ఈజ్ సేఫ్, ఆఫీస్ హ్యాబిట్స్ ఆర్ నాట్. సో ఆఫీస్లో ఎలాంటి పనులు చేసుకుంటే మనకి మంచిది, ఎలాంటివి చేయకూడదు. నేను డాక్టర్ రాజా, 4 కంట్రీస్లో నాకు బోర్డ్ సర్టిఫికేషన్ ఉంది. అండ్ నేను ఇట్లాంటి మంచి మంచి మెడికల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇవి మీరు ఫాలో అయితే మీకు మంచి హెల్త్ వస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఆఫీస్లో నేను ఏం చేస్తాను, రైట్? ఆఫీస్లో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాంగ్ సిట్టింగ్. మీరు ఏ కారణంగా రోజుకి 6 గంటలు 8 గంటలు అట్లా కూర్చుంటే అదొక ప్రాబ్లం. అలా కూర్చుంటే మీ బ్లడ్ అంతా కాళ్ళు ఉంటుంది, సర్క్యులేషన్ సరిగా ఉండదు, బాడీ కూడా చాలా స్లో అయిపోతుంది. సో డెఫినెట్గా మీరు ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా కూడా 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి నడుస్తూ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ వరల్డ్లో ఇప్పుడు ఇంటర్వ్యూని వాక్ వ్యూస్ అంటారు. స్టాన్ఫర్డ్లో అంటే నడుచుకుంటూ మాట్లాడతారు. అలానే వెస్ట్రన్ వరల్డ్లో ఇప్పుడు చాలాసార్లు స్టాండింగ్ వర్క్ టేబుల్స్ వచ్చేసాయి, అంటే నిల్చుకొని పనిచేయడం, అలా కూర్చొని ఉండకుండా. సో ఇలాగ చాలా వర్క్ మోడిఫికేషన్స్, ఎర్గనామిక్స్ వెస్ట్రన్ కంట్రీస్లో మారే, మన దగ్గర ఇంకా లేవు. బట్ డెఫినెట్గా ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, టూ మచ్ స్క్రీన్ టైం. సో స్క్రీన్ మీద చాలా అధికంగా ఉంటాం, చాలా ఎక్కువసేపు ఉంటే డెఫినెట్గా కళ్ళు పాడవటం, దాని దగ్గర మొదలు పెట్టుకొని మీరు కంటిన్యూస్గా ఫోకస్ చేయడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా టోటల్గా పెరుగుతాయి. సో స్క్రీన్ నుంచి డీటాక్స్ అవ్వడం చాలా అవసరం. కొన్ని స్క్రీన్ గార్డ్స్, లైట్ డిఫ్యూజర్స్ ఉంటాయి, అవన్నీ పెట్టుకొని ఓవరాల్గా మీ ఐ హెల్త్, మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. నెంబర్ 3 ఏంటంటే, ఈ ఆఫీస్ స్ట్రెస్ తట్టుకోలేక చాలామంది సరదాగా కిందకి వెళ్ళి ఆ గోడ దగ్గరికి ఒక సిగరెట్ తాగుతుంటారు, లేదా ఒక కప్పు కాఫీ తాగుకుంటూ సిగరెట్ తాగుతారు. ఈ కాఫీలు, ఈ టీలు, ఈ సిగరెట్ వల్ల మళ్ళీ మీ పల్స్ రేటు, బీపీలు ఇవన్నీ పెరిగి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ మీకు ఇవి కంటిన్యూస్గా ఇట్ ప్లేస్ హ్యావక్ విత్ యువర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో మీకు ఎంత స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటే మంచి వేడి నీళ్లు తాగండి, గ్రీన్ టీ తాగండి, కానీ ఊరికొరికి కాఫీలు రోజుకి 2కి 3కి మించి తాగకూడదు. ఎనీవే నేను ఇందాక చెప్పినట్టుగా కాఫీలో మిల్క్, షుగర్ కలుపుకుంటే ఆ కాఫీలోని గుణాలన్నీ చెడిపోతాయి ఎలాగో, రైట్? సో అధికంగా ఛాయ్లు వల్ల కూడా మీకు ఏం బెనిఫిట్ లేదు. పోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ఆఫీస్ పార్టీ పిలుస్తారు, అందరూ కుర్రాళ్ళందరూ వెళ్ళి బాగా డ్రింక్, స్మోకు చేస్తున్నారు. మొన్న ఎప్పుడో నేను ఒక డిన్నర్ ప్లేస్కి వెళ్తే 40 మందికి వాళ్ళు ఆఫీస్ కడుతున్నారు అనేసి పెద్ద బఫే పెట్టుకొని అన్ని చికెన్లు, మటన్లు అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. సార్, హెల్త్ ఒకటే ఉంటుంది మనకి. సో మీరు హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా అవసరం. మంచి రోజు, చెడ్డ రోజు మీకు రోజుకి రికమెండెడ్ డైలీ అలవెన్స్ క్యాలరీస్ అంటే 1500 నుంచి 1800 క్యాలరీస్ ఉంటాయి. అవి తీసుకుంటేనే మీ హెల్త్ బాగా ఉంటుంది. సో రిమెంబర్ ఆల్ దిస్ టిప్స్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ ఆఫీస్ హెల్త్. ఆఫీస్ పని చేయడం మంచిదే, కానీ ఆఫీస్ చెడ్డ అలవాట్లు వచ్చాయనుకోండి, దానివల్ల మన ఆరోగ్యం బాగా చెడిపోతుంది.